పబ్లిక్ మా రాము తాత వార్త తీసుకొచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొచ్చిందో అడుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి సంగతి? అబ్బబ్బబ్బబ్బా ఎంత కర్మ అయిపోయాను నా కర్వనమ్మా నువ్వాడా. నేను ఊరికేనన్నా పోతే నేను పోకట్ల పోషవ్వ కూర్చోను. చుట్టపు సూపుకి వచ్చిందయ్యా అని అన్నా కూడా ఇరుగా నూకేసిల్లు. అబ్బబ్బబ్బబ్బా ఒళ్ళు చేసిల్లు. అగో ఏమైందే తాత? ఒళ్ళంతా పొల్లు తనులు తిన్నట్టున్నావు. ఎవరు కొట్టిందే? ఎవలని చెప్పనే, వాళ్ళని చెప్పనా వీళ్ళని చెప్పనా, ఎవరు ఎట్నుంచి వచ్చి కొడతారో, ఎందుకు కొడతారో, ఏమని కొడతారో ఏం తెలియకుండా అయిపోయింది. ఒళ్ళంతా పుండుల దిండైపోయింది. ఇక చూడు ఏం కొట్టుడు, అది కొట్టుడా. ఇంతకు ఏడికి పోయినావు? ఎవరితోని పంచాయతీ కోల్చుకున్నావు అది చెప్పు ముసలోడా. అరే మనగా హైదరాబాద్లో మా తమ్ముని కొడుకు శివన్ గాడు ఉంటాడు కానీ అయితే వాని బిడ్డను చూడక శానొద్దులు అవుతుంది కదా అని చుట్ట సూపుకు ఇవాళ పోయిన గంతే. బాబ్బా అట్లా పోయినందుకు ఇగో నాకు జరిగిన సన్మానం చూడు. చుట్టం సూపుకు పోతే ఆ శ్రవణ్ అన్న కొట్టిందా? ఆయన పడనోళ్ళ ఇంటికి నువ్వెందుకు పోయినావు ముసలోడా? మరి చూసే శివన్ గాడు నన్ను ఎందుకు కొడతాడు? ఎక్కువ ముఖం దానా జూబ్లీ హిల్స్లో ఇవ్వాలా ఏదో ఓట్లు నడతానే అట కదా, ఆ ముచ్చట నాకు తెలియక నేను చుట్టపు సూపుకు పోతిని. ఇలా ఓట్లు నడిచే దినం రోజు నువ్వెందుకు వచ్చినావు ముసలాడా బయట ఊరనివి ఇరు బీకున్నాడు అని ఇరుగా నూకేసిళ్ళు పోలీసు సార్లు అంచనా. పోలీసు సార్లు ఇరుగా నూకితేనే గిన్నెగానే దెబ్బలు తాకినాయా? నువ్వు ఎవరు తెరువుకు పోయినావో చక్కగా చెప్పు. అరే నాయన నేను ఎవరి తెరువుకు పోలేదే, నేను శివన్ గారిని చూద్దామని హైదరాబాద్కు పోయేటాలకు వాడు ఓటేసి చదువుకు పోయిండట. వాడు ఏడ ఓటేస్తాడో తెలుసుకొని నేను ఆడి పోయేటాలకు అక్కడ ఉన్న కొందరు ఒక పార్టీలు నా దగ్గరకు వచ్చి పెద్ద మనిషి నువ్వు కనుక మా పార్టీకి ఓటేయకపోయినావు అనుకో నీ బిడ్డలు బాచింగాలు అయితే నీ ఒళ్ళు ఊనమైతే అని నన్ను మెడలు పట్టి నువ్వు కొనిపోయిర్రు. అరే నాది ఊరు కాదురా నాయన, నాకు ఓటు లేదు ఏం లేదురా, నేను ఇక్కడ చుట్టపు సూపుకి వచ్చినరా అని అయితే నువ్వు ఓటు లేను మరి గిడికి ఎందుకు వచ్చినావురా అంటే నువ్వు ఎవరో ఒక ప్రచారం చేసేందుకే వచ్చినావు ముసలోడా అని వంగ పెట్టి గుద్దిర్రు కదా అంటే అవి తలుచుకుంటేనే పానం పోయినంత పని అవుతుంది, అంత గుద్దిర్రు. నీ అన్నాలం పాడుగాను. ఆయన నువ్వు తెలిసి ఈ ఓట్ల నాడే చుట్టం సూపుకు పోయినావానే? ఓ ఇంకా ఆడికే ఒడవలేదే అవ్వా, ఆ పార్టీ వాళ్ళు అటు పోయిర్రో పోలేదో ఇంకో పార్టీ వాళ్ళు వచ్చిర్రు. ఏ ముసలోడా నిన్న మా పార్టీ వాళ్ళు 2500 రూపాయలు ఇస్తా అంటే వద్దానన్నమాట, నువ్వేనా అంటే నువ్వు మా పార్టీ కాదని అవతల పార్టీ వాళ్ళకు ఓటేద్దామని చూస్తున్నావు ముసలోడా అని చెప్పి వాళ్ళు బెదిరించారు. అరే నాది ఊరు కానే కాదు, నాకు ఇక్కడ ఓటే లేదు, నాకు ఎవడు పైసలు వేయలేదురా, నేనేదో చుట్టపు సూపుకి వచ్చినరా అయ్యా నన్ను ఇడిచిపెట్టురా దండం పెడతానంటే అయితే నీకు ఓటు లేదా, మేము ఏదో ఒక ఓటు ఎవరిదో ఒకరిది గుద్దిపిస్తా నువ్వు దా అని చెప్పి నన్ను మెడల మీద చేసి నువ్వు కొనిపోతాళ్ళు. నీ అక్కడ నేను దొంగోట్లో వేసేటోళ్ళు లెక్క అవపడుతున్నారా, నాకు ఓటు వద్దు ఏదద్దు నేను ఎవరి ఓటు అయ్యా అది అని చెప్పేసానంటే వాళ్ళు వంగ పెట్టిర్రా ఎమ గుద్దుడు. ఆ గుద్దుడు తలుచుకుంటేనే పానాలు అవసిపోయినట్టు అవుతారా, నేను తనులు తినేందుకే హైదరాబాద్కి వచ్చినట్టు అయిపోయింది నా బతుకు, ఎవరికి చెప్పుకోను. ఓ మెడలండి వంగనిత్తలేవు. అయ్యయ్యో జూబ్లీహిల్స్ ఓట్లన్నీ నీ ఈపు మీదనే గుద్దినట్టున్నారేమే పాపం. నాయకులు అట్లనే ఉన్నారు, వాళ్ళు వెనక మర్ర తిరిగే బుడ్డ లీడర్లు కూడా అట్లనే ఉన్నారు. మరి అసొంటోళ్ళకు పెత్తనం అయితే వీళ్ళేం పరిపాలించుతారే మమ్మల్ని, ఈ పరిపాలన చల్లగుండా. రాజకీయం అంటేనే అట్లున్నదే తాత, బలం ఉంటేనే బర్లకి దిగాలి అన్నట్టున్నది కథ. అవు ఇదైతే ముమ్మాటికి నిజం పిల్ల. ఒకప్పుడు ఓట్లు అడిగే నాయకులు మా ఓటర్ల దగ్గరికి వచ్చి అయ్యా మేము ఈ పని చేస్తాం, ఇగో ఇది మీకు మేలు చేసే పనే చేస్తాం, మమ్మల్ని నమ్ముర్రి మాకు ఓటేయ్యి అని బతిలాడుకునేది. కానీ ఇప్పటి నాయకులు మాకు ఓటేయకపోయినావు అనుకో కొడుక నీ పుంగి వలుగుతుంది అని మెడ మీద కత్తి పెట్టి బెదిరించినట్టు ఓటు వేయించుకుంటారు. ఏం పరిపాలన, ఏం ప్రజానాయకులు వీళ్ళు. మరి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఇసొంటి లొల్లులు బాగానే అటనే తాత. వాళ్ళు అట్లా చేస్తున్నారని వీళ్ళు ఇట్లా చేస్తున్నారని వాళ్ళు, ఒకరి పార్టీ మీద ఇంకో పార్టీలు ఇసొంటి పంచాయతీలతోని నడిచినాయి ఓట్లన్నీ ఇయ్యాల. మరి ఓట్ల లెక్కింపు నాడు ఇంకెట్లుంటుందో చూడాలిగా. ఎట్లే ఉన్నది, వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఇంకెవరు గెలిచినా కూడా మా బతుకులు ఎప్పటి చిప్ప ఎనుగులు అన్నట్టే ఉంటాయి. ఇదే పరిపాలన గివే పేద బతుకులు. మా బతుకులలో ఏమైనా కొత్తగా మార్పు వచ్చేది ఏమైనా ఉంటుందా? జనాలైనా నిజాయితీగా ఓట్లేస్తే నిగ్గదీసి అడగొచ్చు పాలకులను. కొంతమంది పైసలు తీసుకొని ఓట్లేసినప్పుడు నాయకులు కూడా అట్లనే తయారుగామంటే ఎందుకు గారే?
అసలు ఈ అనామక జనం కోసం అనవసరంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిచ్చిండేమో అని అనిపిస్తుంది. అరే ఈ ఓటు అనే ఆయుధంతో మీ బతుకులని మార్చుకోర్రా అని రాజ్యాంగాన్ని రాసిచ్చిపోతే లే మాకు నోటిస్తేనే ఓటేస్తాము అనే జనాలు ఇంకా ఉన్నారు. ఆ నోట్ల కాచపడి ఓట్లు ఎత్తారు అని అంటే వాళ్ళ గురించి తలుసుకుంటేనే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇజ్జతికి అసలు ఓటు అనే పదాన్ని తీయాలంటేనే నాకు ఎత్తున అనిపిస్తుంది అంటే. సరే సరే కానీ ఆ శ్రవణ్ అన్న కలిసిండా? మన్మరాల్ని చూసి వచ్చినావా మరి? వాడు ఓటేసి అట్నుంచి అటే పిల్లని తీసుకొని సైన్ మగ్గు పోయిండే ఆయనను. నేను ఫోన్ చేసి అరే శివను నేను నీ ఇంటికి వచ్చిండ్రా మనవరాలను చూసేటందుకు అని చెప్పేంత లోపట్నే దేశ ఆగు ముసలాడా మీ సినిమా చూస్తుంటే ఊక డిస్టర్బెన్స్ చేస్తాను అని కత్తిరింగ్ చేసిండ జేబులు వేసుకున్నాడు. ఇక మళ్ళీ వాడిని ఆట ఏమో సూసైడ్ ఒక్క నిమిషం ఆగు వాడే ఫోన్ చేస్తాడు. అల్లా చెప్పురా శివను అరే అల్కదా కూడా మరి వారు నేను నీ ఇంటికి వచ్చిందని చెప్పేటందుకు నేను ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తి మాట్లాడవారా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకుంటావురా? పిల్లం పక్కన ఉంటే నీకు చుట్టపోళ్ళు కానరా రారా అల్కదా కూడా? ఏంది స్వారీ నీ స్వారీని తీసి నాకు గోసిలో పెట్టు. నీ స్వారీ ఎవరికి కావాలరా అల్కదా కూడా? ఇక ఫోన్ కత్తిరి ఇంకో పారి నీ ఇంటికి వస్తే చెప్తారు కొట్టు. ఇంకా చుట్టి ఇరుకవా ఇంకా గిన్ని తీరులో తన్నులు తిన్నాను. మా ముసులోని ఆగం కథలన్నీ గిట్లనే ఉంటాయి కానీ మొన్నటిదాకా ప్రచారంలో అన్ని పార్టీల లీడర్లు మస్తు హోరెత్తించుండ్రు కదా. ఇవాళ జరిగిన జూబ్లీ హిల్స్ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా ఏం జరగలేదు. ఆడాడ చిన్న చిన్న లొల్లులు జరిగినాయి. ఒక పార్టీల మీద ఇంకో పార్టీలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకున్నారు. మరిగా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలిగా.